ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. మొదటి విడతలో లబ్ధిదారులకు ₹1 బిల్లు మంజూరు చేసింది. సొంతింటి కల నెరవేర్చుకోవాలని పేదలు ఆశపడుతుంటే ఇలా ట్విస్టులపై ట్విస్టులు ఇస్తూ వస్తుంది సర్కార్. ₹1 బిల్లుతో పండగ చేసుకోనంటుంది. ప్రభుత్వ వైఖరి చూసి ముక్కున వేలేసుకోవడం బాధితుల వంతవుతుంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం పుట్టపక్క గ్రామంలో గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది సర్కార్. ₹1000 ఖర్చు పెట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునాది పిల్లర్ల నిర్మాణం చేసుకున్నారు లబ్ధిదారులు. అధికారులు చెప్పిన ప్రాసెస్ అంతా పూర్తయింది. ఇక మొదటి విడతగా ₹1,00,000 బిల్లు మంజూరు కావాల్సి ఉంది. అకౌంట్ స్టేట్మెంట్ చూసి షాక్ అయ్యారు లబ్ధిదారులు. ₹1 మాత్రమే లబ్ధిదారుల అకౌంట్లో క్రెడిట్ అయింది. దాంతో లబ్ధిదారులకు మైండ్ బ్లాక్ అయింది. ప్రభుత్వ నిర్వాహకం చూసి బాధపడాలో నవ్వుకోవాలో తెలియని పరిస్థితి ఎదురైంది. ₹1తో పండుగ చేసుకో అనే సినిమా డైలాగ్ ను గుర్తు చేసుకున్నారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు. టెక్నికల్ ఇష్యూ వల్ల ఇలా జరిగిందా లేదంటే అకౌంట్ చెకింగ్ కోసం ట్రయల్ గా వేశారా అన్నది అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చి 2 నెలలు అవుతుంది. ఇందులో ఫస్ట్ బేస్మెంట్ లెవెల్ పూర్తి కాగానే ఫోటో క్యాప్చర్ కోసం తీస్తే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అడగగా మీది ఆధార్ నెంబరు మిస్ మ్యాచ్లో ఉంది, ఇది సరి చేయాలని చెప్పేసి 2-3 డేస్లో 24 అవర్స్లో అయిపోతుందని చెప్పారు. తర్వాతకి ఒక 1 మంత్ అయినా కానీ కాలేదు. 1 మంత్ తర్వాత మేమే తెలంగాణ హౌసింగ్ బోర్డుకు పోయి అక్కడ చెప్తే అక్కడ సరి చేశారు. తర్వాతకి బేస్మెంట్ లెవెల్ ఫోటో తీయగా మాకు నెక్స్ట్ మండే పడుతుందని చెప్పారు. ఏఈ గారు చెప్పిన తర్వాత ఆ మండే వల్లేదు, నెక్స్ట్ మండే వల్లేదు. మళ్ళీ మేము తెలంగాణ హౌసింగ్ బోర్డుకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మీది ఎండి పెండింగ్లో ఉంది, ఈ నెక్స్ట్ మండే రోజు పడుతుందని చెప్పారు. నెక్స్ట్ మండే పడ్డగానే నేను బ్యాంక్ వెళ్ళి చూడగా నాకు ₹1 పడ్డది.